अस्सलामुअलैकुम नाज़रीन, आई न्यूज़ उर्दू में आप सभी का इस्तकबाल है। आइए देखते हैं आज की खुसूसी रिपोर्ट। वाईएसआरसीपी लीगल सेल के अध्यक्ष मनोहर रेड्डी ने पुलिस पर शराब घोटाले के नाम पर उत्पीड़न करने का आरोप लगाया है। उनका कहना है कि पुलिस द्वारा लोगों को बयान देने के लिए मजबूर किया जा रहा है। यदि वे एसआरटी अधिकारियों के अनुसार बयान देते हैं तो उन्हें गवाह बना दिया जाता है और यदि वे विरोध करते हैं तो उन्हें आरोपी बना दिया जाता है। उन्होंने ये भी चेतावनी दी है कि जो पुलिस अधिकारी इस जांच में शामिल हैं और जो इसे बढ़ावा दे रहे हैं, उन्हें भविष्य में इसका खामियाजा भुगतना पड़ेगा। ये आरोप हाल ही में हुए शराब घोटाले की जांच के संदर्भ में सामने आए हैं, जिसमें वाईएसआरसीपी नेताओं को फंसाने की कोशिश की जा रही है। मनोहर रेड्डी ने पहले भी इस मामले में पुलिस की कार्यप्रणाली पर सवाल उठाए हैं और इसे राजनीतिक बदले की भावना से प्रेरित बताया है। उन्होंने आरोप लगाया है कि पुलिस दबाव डालकर मनगढ़ंत बयान दिलवा रही है। ఎక్కడనో సిట్ ఆఫీస్ కాకుండా ఎక్కడికో తీసుకెళ్లి వాళ్ళని బెదిరించి మాతో వాంగ్మూలాలు తీసుకుంటున్నారని హైకోర్టును ఆశ్రయించిన సందర్భాలు కూడా దీంట్లో మనం చూస్తున్నాం. అంటే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ఎంత తప్పులు తడగ్గా జరుగుతుందో దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. వీళ్ళు ఇంకొక పెద్ద ఇదేమంటే ఫస్ట్ వీళ్ళు చెప్పిందే ముద్దాయిలు వీళ్ళు చెప్పినట్టు సిట్ అధికారులు చెప్పినట్టు చెప్తే ఎవరైనా నేర వాంగ్మూలం ఇస్తే వాళ్ళు సాక్షులుగా మారతారు, వ్యతిరేకంగా చెప్తే వాళ్ళు ముద్దాయిలు అవుతారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి గన్మెన్లుగా పనిచేసిన వాళ్ళ పరిస్థితి అదే ఉంది. ఇప్పుడు ఆ ఏఆర్ కానిస్టేబుల్స్ గా పనిచేసిన వాళ్ళలో ఒక అతన్ని బెదిరించి బలవంత పెట్టి ఆయన కోర్టుకు పోయి తర్వాత అయినా సరే పోలీసు వాళ్ళు ఏఆర్ కానిస్టేబుల్ ను బెదిరించడం వల్ల సిట్టు అతను వాంగ్మూలం రికార్డ్ చేస్తే అతన్ని వెంటనే ప్రమోషన్ తర్వాత శాలరీ పెంచడం. ఇంకొక గవర్నమెంట్ నా ఆత్మను చంపుకొని నేను చెప్పలేను అంటే అతని పైన ఫిజికల్ గా దాడులు. అతను కూడా చివరికి కోర్టుకు పోయి న్యాయవాది సమక్షంలో విచారణ జరపండి అనే ఆర్డర్ ఒకటి తీసుకొని వచ్చారు. ఈ విధంగా మొట్టమొదటి నుంచి ఈ కేసు కట్టుకథలతో కూడుకొని ఇలా దౌర్జన్యాలతో మొదలుకొని అనేక డిస్టిలరీస్ యజమానులను బెదిరించి తప్పుడు వాంగ్మూలాలను నమోదు చేసి గాలి వార్తలన్నింటినీ పోగు చేసి ఈ కథ నడిపిస్తున్నారు. ఈ సిబిఐ లిక్కర్ స్కామ్ లో ఎక్కడ ఆధారాలు ఇంతవరకు దొరకలే, అందుకనే బెంబేలెత్తున్నారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే స్పష్టంగా జగన్ గారు మద్యపానాన్ని దశల వారీగా నియంత్రించుదాము, ఈ తాగుడు అలవాటును తగ్గిద్దామని తను భావిస్తే ఇప్పుడు చంద్రబాబు తాగి 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 నిర్జీవం అయిపోండి చనిపోండి అనే పద్ధతుల్లో ఇవాళ ఊరూరా బెల్ట్ షాపులు వాటిపైన పర్సెంటేజ్ 20% పెంచి పంచుకోవడం, తర్వాత లోకల్ గా ఎమ్మెల్యేలు పోలీసులు అధికారులు లంచాలు తీసుకుని విచ్చలవిడిగా చేయడం, తర్వాత క్రైమ్ రేటు విపరీతంగా పెరగడం, ఇవన్నీ కూడా ఈ లిక్కర్ బారి వల్ల కూడా జరుగుతున్నాయనేది జనానికి స్పష్టంగా జరుగుతుంది, తెలుస్తా ఉంది. ఆయన ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేయలేక చితికల పడ్డి ఈరోజు ఇలాంటి కట్టుకథలతో ప్రత్యర్థి రాజకీయ నాయకులను వేధించేదానికి ఈ లిక్కర్ స్కామ్ ను ఒక వేదికగా వాడుకుంటాడని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. దీంట్లో తప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసిన అధికారులు దాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళు కూడా భవిష్యత్తులో బాధ్యులవుతారు. వాళ్ళు కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందనేది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం.